కుడివైపున్న గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులుకి నేను కంప్లీట్‌గా సరెండర్ అవుతున్నాను. నా ఎడమ వైపు ఉన్న ఆ సర్వేశ్వరికి నేను కంప్లీట్‌గా సరెండర్ అవుతున్నాను. ఈ యొక్క ఆత్మని పరమాత్మలోకి చేరుస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి కంప్లీట్‌గా సరెండర్ అవుతున్నాను. వీళ్ళందరి ఆశీస్సులతో మన చుట్టూ ఒక డివైన్ షీల్డ్‌ని పెట్టమని ఆ సర్వేశ్వరికి కోరుకుంటున్నాను. ఈ డివైన్ షీల్డ్‌లో ఓన్లీ మన డివైన్ సోల్స్, ఏంజెల్స్, మన్ని ఆ భగవంతుడి వైపుకి తీసుకెళ్లే ఏంజెల్స్ మన యొక్క ఆత్మని, వారి యొక్క ఆత్మని, ఈ సమస్త యూనివర్స్లో ఉన్న అందరి యొక్క ఆత్మని అభివృద్ధి కోసమని తీసుకెళ్ళడానికి చేస్తున్న ఆ డివైన్ సోల్స్ యొక్క ప్రెజెన్స్ ఒక్కటే వేడుకుంటున్నాను. నేను మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఆ భగవంతుడి యొక్క వాక్యమే అవ్వాలని మనస్ఫూర్తిగా సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. సో ఇక్కడ మనము ఈ ప్రార్థనలో మనం ఎందుకు కుడివైపున గురువుల్ని అని అనుకుంటున్నామంటే, మనకి డామినేటింగ్ బ్రెయిన్ నుంచి వచ్చేది గురువు యొక్క నాలెడ్జ్ అని, లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కువ వచ్చేది అంటే మనకి డామినేటింగ్ ఏది ఉంటే అది అనమాట. లెస్ డామినేటింగ్ నుంచి వచ్చేది ఎమోషనల్ బ్రెయిన్ అని. అది అది మన యొక్క సర్వేశ్వరి మనని ప్రొటెక్ట్ చేసే మదర్ గాడెస్ గురించి వస్తుందని చెప్పి అనమాట. సో ఇవాళ మన టాపిక్, ఈ వీక్ టాపిక్ ఏంటంటే కామ్ మైండ్ బ్రింగ్స్ డివైన్ గ్రేస్ అని అనుకుంటున్నాం కదా. సో మీరు ఇంటరాక్టివ్గా మీకు క్వశ్చన్స్ ఏమున్నా కూడా అడగండి. దాని నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, కామ్ బ్రెయిన్ చేయడానికి మనకు కొంచెం కామ్నెస్ కావాలి కాబట్టి ఒక హార్ట్ కోరెన్స్ చేద్దామా ఒక 5 minutes. ఓకే. మీకు ఓకే కదా మనము? యా. సో మీ మీ ఫీట్ ఏదైతే ఉందో అది గ్రౌండ్కి టచ్ అయ్యేట్టుగా పెట్టుకోండి అండ్ సిట్ స్ట్రైట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మన ఫీట్ గ్రౌండ్కి ఎందుకు టచ్ అవ్వాలి అని అంటే అదే ఫస్ట్ సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీస్ అనమాట. అంతేకాకుండా కింద ఉన్న 3 చక్రాస్ ఆర్ ఫర్ సెల్ఫ్ లవ్ అనమాట. సెల్ఫ్ లవ్ అంటే మనము విత్ స్టాండ్ చేసుకోగలిగితేనే కదా వేరే వాళ్ళకి ఇచ్చేది, హెల్ప్ చేసేది. అంటే ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి, ఆ రూట్స్ గ్రౌండ్లో బాగా ఉంటేనే కదా దాని యొక్క ఫలాల్ని వేరే వాళ్ళకి ఇచ్చేది. అందుకని ఫస్ట్ 3 చక్రాస్ ఆర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్ లవ్. కాబట్టి ఆ సెల్ఫ్ లవ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఫీట్ నుంచి మూలాధారానికి, స్వాదిష్టానికి, మణిపురానికి వెళ్తుంది అనమాట. సో ఇది మన బేసిక్ రూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. సో ఈ 3 చక్రాస్ కింద ఉంటుంది. పైన 3 చక్రాస్ ఆర్ కంట్రోల్డ్ బై డివినిటీ. సో డివినిటీ నుంచి కంట్రోల్ అవుతుంది. మన గురువుల నుంచి, మనని సదా కాపాడుతున్న మన దేవుళ్ళ నుంచి, మనని కాపాడుతున్న మన డిఎన్ఏ, మన వంశపారంపరంగా వస్తున్న దేవీ దేవతల గురించి, అలాగే మన పితృదేవతల నుంచి వస్తున్నవి ఎక్కువగా కంట్రోల్ అయ్యేవి పైన 3. సో ఈ రెండిటికి సమన్వయం చేసేది హార్ట్ కాబట్టి మన హార్ట్ కోహరెన్స్ చేస్తున్నాం అనమాట. హార్ట్ కోహరెన్స్లో మన కింద నుంచి దీన్నే మనము వెంకటేశ్వర స్వామి దాంట్లోకి తీసుకొని వస్తే, అన్వయిస్తే లక్ష్మీదేవి పైన 3 చక్రాలకి, కింద భూదేవి కింద 3 చక్రాలకి ఇదనమాట. అందుకనే వెంకటేశ్వర స్వామి తన హృదయాన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడే హార్ట్ కోహరెన్స్ గురించి చూపిస్తూ ఉంటారు. అక్కడే
దీనినే మళ్ళీ ఆమ్, ఆ, ఆంజనేయ స్వామి కూడా తన హృదయాన్ని చూపిస్తారన్నమాట. అంటే మన మైండ్లో ఎటువంటి అలజడులు ఉన్నా, మన బాడీలో ఎటువంటి వీక్నెస్ కానీ, ఎటువంటి బాడీలో ఇల్నెస్ కానీ ఉన్నా, ఈ రెండింటిని సమన్వయం చేసేది హార్ట్ అని. ఆ హార్ట్ నుంచే మనకి ఎవ్రీథింగ్ ఇట్స్ గెట్స్ నచ్చర్డ్ అని అనమాట. సో అందుకని అందులో భాగంగా మన మైండ్ కామ్ అవడానికి లెట్స్ డూ ద హార్ట్ కోహెరెన్స్. సో మన పాదాల నుంచి ఆ భూమాత యొక్క ఎల్లో కలర్ ఎనర్జీని స్వీకరిద్దాం. ప్రతి శ్వాసలోనూ ఆ ఎల్లో కలర్ ఎనర్జీస్ని లోపలికి తీసుకొని మన యొక్క టెన్షన్స్ని బయటికి వదిలేద్దాం. ఇది చేస్తున్నప్పుడు ఓం అని అంటాను. అప్పుడు మీరు ఆ ఎల్లో కలర్ ఎనర్జీస్ని మన పాదాల నుంచి పైకి వస్తున్నట్టు భావించండి. అలాగే వదిలేసేటప్పుడు మనలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతున్నాయని, ఆర్ give some color, maybe black color, that it is going away from our nose. Exhalation. ఓం నమః శివాయ. ఓం అన్నప్పుడు ఇన్హలేషన్, నమ శివాయ అన్నప్పుడు ఎక్సలేషన్. ఈ మధ్యలో ఒకసారి దెర్ విల్ బి ఏ పాస్. శివాయ. డివైన్ ఎనర్జీస్ మన పాదాల్లోంచి కాళ్ళ వరకు వెళ్ళాయి. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డివైన్ ఎనర్జీస్ మన పాదాల్లోంచి హిప్స్ వరకు చేరాయి. అక్కడ వరకు కంప్లీట్గా ఎల్లో కలర్లో ఉన్నాయి. రిలాక్స్ యువర్ బాడీ. స్లోగా ఆ డివినిటీని, మదర్స్ లవ్ని కొంచెం కొంచెంగా మన మూలాధారానికి వరకు చేరుతాం. ఎందుకంటే ఈ మూలాధారంలోనే మనం మన ఆత్మని, పరమాత్మను చేర్చే శక్తి ఉంది. ఇప్పుడు మీకు నచ్చిన వ్యక్తి కానీ, దైవం కానీ, ఒక ప్లేస్ కానీ మీ హృదయంలో చూడండి.
మళ్ళీ మీరే ప్రేమించుకుంటుంటే మిమ్మల్ని మీరే చూసుకోండి. ఇప్పుడు మరింత శక్తిని ఆ భూమాత నుంచి తీసుకుందాం. ఓం నమః శివాయ. ఇప్పుడు ఆ భూమాత యొక్క ఎనర్జీస్ సేక్రల్ చక్ర వరకు వచ్చింది. ఈ ఎనర్జీస్ ద్వారా మన్ని మనము ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం వచ్చింది. మీకు నచ్చిన వ్యక్తి కానీ, మీకు నచ్చిన దైవం కానీ చూస్తూ ఆనందించండి హృదయంలో. వాళ్ళు హృదయం వరకే ఉన్నట్టు, హృదయంలో ఉన్నట్టు ఊహించండి. ఇప్పుడు మరింత ఎనర్జీస్ని భూమాత నుంచి తీసుకుందాం. ఓం నమః శివాయ. మణిపూర చక్రం వరకు ఆ డివైన్ ఎనర్జీస్ వచ్చాయి. కడుపు భాగం వరకు ఆ డివైన్ ఎనర్జీస్ వచ్చాయి. ఇప్పుడు ఆ భూమాతకి థ్యాంక్ యూ చెప్పి మిగతా చక్రాస్లో కూడా ఆ భూమాత యొక్క దివ్య శక్తిని నింపుకుందాం. ఓం నమః శివాయ. ఆ డివైన్ ఎనర్జీస్ ఇప్పుడు అనాహత చక్రము మన హృదయంలో ఎక్కడైతే ప్రేమ నివసిస్తుందో అక్కడ వరకు చేరింది. ఇప్పుడు ఈ డివైన్ ఎనర్జీస్ని మన విశుద్ధ చక్రాన్ని వరకు తీసుకెళ్దాము. ఆ భూమాత యొక్క ఆశీస్సులతో. ఓం శివాయ. ఇప్పుడు మన మెడ, వీపు మొత్తం అంతా కూడా కింద భాగం అంతా ఆ భూమాత యొక్క డివైన్ ఎల్లో కలర్ డివినిటీ తోటి నిండిపోయింది. దీన్ని ఆజ్ఞా చక్రం వరకు తీసుకువెళ్దామని ఆ భూమాతని వేడుకుందాం. ఓం శివాయ. అక్కడ నుంచి సహస్రారం పై వరకు తీసుకువెళ్దాము. ఆల్రెడీ ఆ విఘ్నేశ్వరుడి యొక్క కనెక్షన్ ద్వారా మన హృదయము, మన యొక్క ఆత్మ ఆ డివినిటీతో కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ భూమాత యొక్క డివైన్ ఎనర్జీస్ని సహస్రారం నుంచి మనకు సదా కాపాడుతూ సదా గైడ్ చేస్తున్న మన గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులకి, అలాగే ఆ భగవంతుడికి వరకు తీసుకెళ్దాం. ఓం శివాయ. ఇప్పుడు కింద నుంచి మన పాదాల కింద నుంచి వస్తున్న ఆ భూమాత యొక్క శక్తిని
మన ద్వారా ప్రసరిస్తూ మరింత ఉత్తేజవంతమవుతూ మన యొక్క భగవంతుడు, మన యొక్క హయ్యర్ సోల్, డివైన్ సోల్కి, అలాగే ఆ కృష్ణుడి యొక్క తత్వానికి మన గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులకి అటాచ్ అవుతూ ఆ ప్రకృతి మాత, ఆ సర్వేశ్వరి యొక్క పూర్తి రక్షణలో ఉంది. మనము ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. అది ఈ సృష్టి యొక్క ధర్మం. ఆ ధర్మం ప్రకారంగానే భగవంతుడు కూడా తన యొక్క వెలుగుని మనకి తిరిగిస్తున్నారు. ఇప్పుడు ఆ తెల్లటి కాంతిని కూడా స్వీకరిద్దాం. శివాయ. తెల్లటి కాంతి మన సహస్రారానికి చేరింది. సహస్రారం మీద నృత్యం చేస్తోంది. థ్యాంక్ యూ చెప్దాం. అక్కడి నుంచి కిందకి తీసుకొని వెళ్దాం ఆ భగవంతుడి యొక్క సహాయంతో, మన యొక్క గురువుల యొక్క సహాయంతో. ఓం నమ శివాయ. ఈ ఆజ్ఞాచక్రంలో తెలుపు, పసుపు యొక్క మిళితంతో పూర్తిగా తెల్లగా అయిపోయింది. మన యొక్క నుదిటి భాగం అంతా కూడా తెల్లగా అయిపోయింది. మన యొక్క దేహము ఆ పరమాత్మలో కలిసిపోయింది. ఇంకొంత కిందకి తీసుకొని వద్దాం. విశుద్ధ చక్రాన్ని వరకు ఈ తెల్లటి కాంతిని ఆ గురువుల యొక్క సహాయంతో, ఆ సర్వస్వరి యొక్క దీవెనతో. ఓం నమ శివాయ. త్రోట్ చక్ర వరకు ఆ భగవంతుడి యొక్క పూర్తి కరుణతో, పూర్తి కృపతో, డివైన్ ఎనర్జీస్ నిండిపోయింది. మళ్ళీ ఇంకొంత ప్రయత్నంతో మన హృదయంలోకి చేర్చుకుందాం. ఓం శివా. ఇక్కడ ఆ డివైన్ ఎనర్జీస్ మన హృదయంలో వచ్చి చేరింది. ఇప్పుడు ఆ డివైన్ యొక్క కృపతోటి ఇంకొంత కిందకి తీసుకెళ్దాం. ఓం నమ శివాయ. పొట్ట భాగం అంతా, చుట్టూ అంతా కూడా ఆ డివైన్ ఎనర్జీస్ తోటి నిండిపోయింది. మరింత కిందకి తీసుకెళ్దాం. ఓం శివాయ. సేక్రల్ చక్ర వరకు డివైన్ ఎనర్జీస్, అలాగే ఎర్త్ ఎనర్జీస్ కూడా కంప్లీట్గా ఉండిపోయాయి. అలాగే ఇంకొంత కిందకి తీసుకెళ్దాం మన రూట్ చక్ర వరకు. ఓం
నమ శివాయ. ఇప్పుడు మన హిప్స్ వరకు కంప్లీట్గా ఎర్త్ యొక్క డివైన్ ఎనర్జీస్, అలాగే డివైన్ యొక్క డివైన్ ఎనర్జీస్ కూడా కంప్లీట్గా ఫిల్ అయినాయి. మన లెగ్స్ నుంచి భూమాతకి ఆ యొక్క డివైన్ ఎనర్జీస్ ఇద్దాం. ఓం నమ శివాయ. మొత్తం యొక్క పాదాలు అంతా కూడా కంప్లీట్గా ఫిల్ అయినాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ భూమాతకి ఇచ్చేద్దాం. అలాగే మనతో మన హృదయంలో ఉన్న ఈ డివైన్ ఎనర్జీస్ తోటి మన ఇల్లంతా డివినిటీ తోటి నింపేద్దాం. ప్రతి ఒక్క బెడ్రూమ్స్, లివింగ్ రూమ్, ఫ్యామిలీ రూమ్, ప్రతి ఒక్క రూమ్, కిచెన్, అవుట్ సైడ్, బ్యాక్ యార్డ్, ఎవ్రీథింగ్ మనం ఈ డివైన్ ఎనర్జీస్ తోని నింపేద్దాం. అలాగే ఈ డివైన్ ఎనర్జీస్ని కీప్ ఎక్స్టెండింగ్ టు ద ఎంటైర్ దిస్ కంట్రీ. Keep extending this divine energies to entire this universe. మనం ఏదిస్తే అదే వస్తుంది. సో keep receiving and keep giving the divinity. In this divine state, let us start the class. Thank you. Please come back. Please aware of your awareness. Come back to your normalcy.